మాది చింతలపల్లి ఎలకతుర్తి మండల్. ఓకే, కానీ ఈ ఒడ్లు ఏది ఇక్కడ కేసీఆర్ సభకు ఇచ్చిన జాగలేనా? అంటే మీ దగ్గర నుంచి వాళ్ళు లాక్కున్నారా? సంతోషంగా స్వచ్ఛందంగానే ఇచ్చిరా? మరి ఒక ఎమ్మెల్యే నిన్ను వచ్చి ఇక్కడ మొత్తం రాద్దంతం చేసి మీటింగ్ కోసం వాళ్ళు పొలాలు ఎండిపోయినప్పుడు ఎవరో అవ్వలే కాలువలు కుడుతుంటే వాళ్ళు మళ్ళీ తర్వాత దిత్తన్నారు 2-3 దిక్కులో ఊడిపోయారు. వెహికల్ అటు ఇటు పోయేందుకు పార్కింగ్ కొరకు తీసిరు. వాళ్ళు తర్వాత దిత్తాను ఫస్టే మాకు హామీ ఇచ్చిరు. అదంతా బూటకం వాళ్ళది అంతేనా? మరి ఆ ఎమ్మెల్యే వచ్చి మొత్తం ఊర్ల కాడికి పోయి అంతా ఉట్టిదే. అదంతా రైతులు మాట్లాడిరా, ఎమ్మెల్యే మాట్లాడిండు, రైతులు మాట్లాడిరా. ఇప్పుడు మా లెక్క రైతులు మాట్లాడాలి కదా, కాలువలు కుడతారు ఇది చేస్తారు అది చేస్తారు అని మాట్లాడాలి కదా. ఏ రైతు మాట్లాడలే. అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీకు ఏం చేసింది? ఏం చేయలే. నాకు రుణమాఫీ కూడా కాలే. రైతు భరోసా మొన్న పడ్డది. అంత ఒక పసలు ఎగదెంగిండు, ఒక పసలు ఎగదెంగిండు, ఒక పసలు ఇచ్చిండు. ఆయనే హామీలు అంటాను కానీ ఏది కరెక్ట్ చేస్తలేడు. అంత వేస్టే. లేదు ఫ్రీ బస్ ఎవరికి అది ఏం పని? అది వేస్టే. కరెంట్ బిల్లు వేస్టే. అవన్నీ వేస్టే. పింఛన్లు 2000 4,000 చేస్తాను చేసిండా? అదే కేసీఆర్ 200 2,000 చేసిండు. 10 ఏళ్ళు వస్తుంది అందరికి ఇచ్చిండు. ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారు ఇదంతా మొత్తం. ఏది ఇక్కడ సభ జనాలు వస్తారంటవా? వస్తారు, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఈ రోడ్ దాటుతారు. ఎందుకు అట్లా చెప్తున్నారు? అంత ధీమైంది మీకు? ఆయన రావాలన్నది అందరికి అంత ప్రేమ ఉన్నది. ఎందుకు ఆయన చేసినప్పుడు మంచిగా పంటలు అన్నీ మంచిగా ఉన్నది. రైతుకు మంచి న్యాయం జరిగింది మాత్రం కేసీఆర్ టర్ములనే. ఇప్పుడు ఈసారి అయితే వేస్ట్. అంత పొలాలు ఎండిపోయినాయి, అంత ఆగమాగమైంది పరిస్థితి. ఈ పంట పొలాలు గుంజుకున్నారు అది అనేటోళ్ళకి ఏం చెప్తాను? ఎవరు ఇప్పుడు మీ పంట పొలాలు గుంజుకున్నారు, ముందుకు రావాలి, ఇట్లా ముందుకు రావాలి కదా. రారు. అది ఉట్టి ముచ్చట్లే అవి. కేసీఆర్ ఇప్పుడు నిన్న ఎమ్మెల్యే వచ్చిండు, ఏవలన్న గిట్లా రైతులు మాట్లాడిరా ఈ కాలాలు కుడతారు గజ్జెత్తారా అని. అట్లా ఎవరు మాట్లాడాలి. అంటే ఇంత ముందు మీకు కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ పంటలు ఎండిపోయేది? లేదు ఎండిపోలే. ఈ సంవత్సరం ఎండిపోయినాయి. ఎట్లా బ్రహ్మాండంగా ఎండిపోయినాయి. గోస అంటే బోనస్లు అందరికి ఇచ్చినారా? అందరికి రాలే. బోనస్లు రాలే, రుణమాఫీ కాలే సరిగ్గా, పింఛన్లు సక్క ఇయ్యలేదు. ఏది గ్యాస్ అన్నాడు, ఆ గ్యాస్ ఎవరో పడుతున్నది లేదు. ఎవరో వాళ్ళే ఇంతవరకు అయితే మా ఏరియాలో అయితే ఎవరో వాళ్ళే, మా చుట్టుపక్కల ఇళ్ళకి ఎవరో వాళ్ళు. నువ్వు మొత్తం అబద్ధం ఆడుతున్నట్టు? లేదు పొద్దున్న లేత ఆయన అదే చెప్తున్నాడు. నేను ఏమని? నేను గ్యాస్ కాలే.